ఎట్టకేలకు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ వారం నుంచే దరఖాస్తులను పరిశీలించాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. అర్హత ఉంటే 3 నెలల్లో క్రమబద్దీకరించాలని ప్రభుత్వం సూచించింది. ప్లాట్లను 3 దశల్లో, లేఅవుట్లను 4 దశల్లో క్రమబద్దీకరించాలని మార్గదర్శకాలు జారీ చేసింది. అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్దీకరణకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించనుంది. 3 నెలల్లో దరఖాస్తుల్ని పరిశీలించి అర్హమైన వాటిని క్రమబద్దీకరించాలని నిర్ణయించింది. ఆగస్టు మొదటి వారం నుంచే ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని పరిశీలించే ప్రక్రియ ప్రారంభించాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ మేరకు మార్గదర్శకాలు జారీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాట్ల దరఖాస్తుల్ని 3 దశల్లో, లేఅవుట్ల దరఖాస్తుల్ని 4 దశల్లో పరిశీలించారని పేర్కొన్నారు. అనంతరం అర్హమైన వాటి నుంచి నిర్ధారిత ఫీజులు వసూలు చేసి క్రమబద్దీకరిస్తారు. స్థలాలు, లేఅవుట్ల క్రమబద్దీకరణకు 2020 నుంచి సుమారు 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కోర్టుల్లో కేసుల కారణంగా అవి పరిష్కారానికి నోచుకోలేదు. ఇళ్లు నిర్మించుకోవాలి అనుకునే వారికి మాత్రం కోర్టు తీర్పునకు లోబడతామంటూ అఫిడవిట్ తీసుకుని అధికారులు అనుమతులు ఇచ్చారు. డిసెంబర్లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనపై తర్జన భర్జన పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు ఇప్పుడు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో దరఖాస్తుదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల్ని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ముందస్తు పరిశీలిస్తుంది. నిబంధనల ఆధారంగా కంప్యూటర్ ద్వారా వడపోత జరుగుతుంది. ఆయా ఆస్తులు నిషేధిత జాబితాలో ఉంటే గుర్తించి దరఖాస్తుదారులకు సమాచారం పంపుతుంది. దరఖాస్తుదారుడు పూర్తిస్థాయి పత్రాలు ఇవ్వకుంటే దానిపైన సమాచారాన్ని పంపుతుంది. అనంతరం మిగిలిన దరఖాస్తుల్ని రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, పంచాయతీ అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుంది. నాలాలు, చెరువులు, వారసత్వ సంపద, శిఖం, దేవాదాయ, ఇనాం భూములు తదితర కోణాల్లో పరిశీలించి అభ్యంతరాల్ని నమోదు చేస్తారు. ఆయా వివరాల్ని సీజీజీ రూపొందించిన సెల్ఫోన్ యాప్లో నమోదు చేస్తారు. 2వ దశలో మరింత అధ్యయనం చేసి అర్హమైనవైతే నిర్ధారిత ఫీజు చెల్లించారని దరఖాస్తుదారులకు నోటీసులు జారీ చేస్తారు. క్షేత్రస్థాయి పరిశీలనలో అర్హమైనవి కాదని గుర్తిస్తే ఆ దరఖాస్తుల్ని తిరస్కరిస్తారు. ఆ మేరకు దరఖాస్తుదారులకు సమాచారమిస్తారు. 3వ దశలో అర్హమైన దరఖాస్తుదారులు ఫీజులు చెల్లించినట్లు నిర్ధారించాక క్రమబద్దీకరణ ఉత్తర్వులు జారీ చేస్తారు. లేఅవుట్ల విషయంలో అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలోని వివిధ విభాగాల అధికారులు పరిశీలన చేస్తారు. క్రమబద్దీకరణ దరఖాస్తులపై జారీ చేసిన నోటీసులకు సంబంధించిన సమస్యల్ని నివృత్తి చేసేందుకు అన్ని జిల్లా కలెక్టరేట్లు, స్థానిక సంస్థల కార్యాలయాల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, మున్సిపాలిటీలు మినహా మిగిలిన ప్రాంతాల దరఖాస్తుల్ని జిల్లా కలెక్టర్లు పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో భాగస్వాములయ్యే అన్ని స్థాయిల సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.